అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు భారీ జలకిచ్చింది. ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి, కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ సీనియర్ లీడర్లతోటి మీనాక్షి నటరాజన్ ఒక భేటీ అయింది. మీనాక్షి నటరాజన్ అందరు లీడర్లతో కలిసి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నది. ముఖాముఖి కార్యక్రమం, అంటే అందరు లీడర్లను పిలుస్తూ ఉంది, వాళ్ళకి చెప్పాల్సిన అన్ని చెప్తా ఉంది. కొంతమంది లీడర్లకు మీనాక్షి నటరాజన్ క్లాస్ బీకిందట. ఈ విధంగా వ్యవహరిస్తే మీకు ఇబ్బంది అవుతుంది, మేము చెప్పినట్టు మీరు వినాల్సిందే, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇదేం బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఏం కాదు, కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పార్టీ ఇది. సో మేము ఎట్లా చెప్తే అట్లా వినాలి మీరు. లేదు మేము ఇష్టం ఉన్నట్టు చేస్తాం, మాకు తోచింది చేస్తామంటే మిమ్మల్ని పార్టీలకు వెళ్ళి తీసేసే పరిస్థితి కూడా రావచ్చు అని చెప్పి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు కొంతమందికి వార్నింగ్ ఇచ్చిందట. క్లాస్ బీకేటటువంటి కార్యక్రమం కూడా చేసింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మీనాక్షి నటరాజన్ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తుందట కాంగ్రెస్ పార్టీ లీడర్లతోటి. ఇప్పుడున్నట్టుగానే వ్యవహరిస్తే 2028 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవచ్చు. ఇప్పుడు ఎట్లయితుందో కాంగ్రెస్ పార్టీ గట్లనే ఉంటే, గదే వ్యతిరేకత ఉంటే, కాంగ్రెస్ పార్టీ గట్లనే బలహీనంగా ఉంటే మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టం అని చెప్పి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ లీడర్లతోటి తేల్చి చెప్పేసింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ లీడర్లతోటి కొన్ని కీలకమైనటువంటి విషయాలు చెప్పిందట. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు పడతలేదు, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు పడతలేదు, రేవంత్ రెడ్డికి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు పడతలేదు. అన్నీ మనం చూస్తున్నాం కదా పంచాయతీలు. కొంతమంది లీడర్లు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, పార్టీ మారినటువంటి వ్యక్తులకు పదవులు వస్తున్నాయి కానీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు పదవులు వస్తలేవు. ఒరిజినల్ లీడర్లను కాపాడుకోవాలి, ఎందుకంటే రేపటి రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ఇప్పుడు పార్టీ మారినటువంటి వ్యక్తులందరూ రేపు అధికారంలోకి వచ్చేటటువంటి పార్టీలోకి మారిపోతారు, కాంగ్రెస్లో ఉండరు. కాబట్టి కాంగ్రెస్ ఒరిజినల్ లీడర్లను కాపాడుకోవాలని చెప్పి ఇండైరెక్ట్గా రాజగోపాల్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడిండా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి వచ్చేటటువంటి ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడిండా, లేకపోతే ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండో తెలియదు కానీ మొత్తానికైతే ఎమ్మెల్యేలు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు. ఇంకొంతమంది ఎమ్మెల్యేలు అయితే రేవంత్ రెడ్డి అధ్యక్షతలో 2028లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవచ్చు అంటున్నారు. ఇక కొంతమంది లీడర్లు అయితే రేవంత్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు, రేవంత్ రెడ్డి మమ్మల్ని డేకే పరిస్థితి లేదు, అరే అపాయింట్మెంట్ కోసం పోతే అసలు మమ్మల్ని కలుస్తలేడు, ఎంతసేపు బీజేపీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, రేవంత్ రెడ్డి మొత్తం ఇతర పార్టీలకు అనుకూలంగా ఉంటుండు తప్ప అధికార పార్టీకి అనుకూలంగా ఉండలేడు. ఇంకోటి ఏంటంటే విచిత్రం, కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డి కలవనికి పోతే రేవంత్ రెడ్డి కలుస్తలేడట. ఇంకోటి, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉంటారు కదా, వాళ్ళకి రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. ఏదో పార్టీ మారినటువంటి వ్యక్తులకు, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తులకు, రేవంత్ రెడ్డికి పొద్దుగాల లేసే డబ్బా కొట్టేటటువంటి వ్యక్తులకు మాత్రమే రేవంత్ రెడ్డి పదవులు ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం చేస్తుంటే తప్ప ఒరిజినల్ లీడర్లకు రేవంత్ రెడ్డి పదవులు ఇస్తలేడు. ఇప్పుడు ఒరిజినల్ లీడర్లకు పదవులు ఇస్తలేడు కాబట్టే కదా చాలామంది లీడర్లు కాంగ్రెస్కి దూరం ఉంటున్నారు, కాంగ్రెస్కి రిజైన్ చేయడానికి సిద్ధమవుతున్నారు. 2-3 లీడర్లు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కూడా చేసిర్రు. ఇవన్నీ మనం చూసినాం. కారణం ఏంది, ఇక రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు ఆయన పెత్తనం నడుస్తుంది. రేవంత్ రెడ్డి పెత్తనం, కాంగ్రెస్ పార్టీ నాదే, నేనే కాంగ్రెస్ పార్టీ ఓనరు, తెలంగాణలో నేనే బాస్ అన్నట్టు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. రేవంత్ రెడ్డి వ్యవహారం చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు, ఒరిజినల్ లీడర్లకు నచ్చలేదు. నచ్చకపోవడంతో ఇక చాలామంది లీడర్లు రేవంత్ రెడ్డిని పట్టించుకుని కూడా బంద్ చేశారు. సరే ఆయన ఇష్టం ఉన్నట్టు నడవని అని చెప్పి కొంతమంది లీడర్లు రేవంత్ రెడ్డి పైన ఢిల్లీ హైకమాండ్ దగ్గర కంప్లైంట్ ఇచ్చిరు, మీనాక్షి నటరాజన్ దగ్గర కంప్లైంట్ ఇచ్చిరు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కంప్లైంట్ ఇచ్చిరు. ఇట్లా చాలామంది రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరట. అయితే మీనాక్షి నటరాజన్ చెప్తున్న మాట ఏంది, చిన్న చిన్న విషయాలకి మీరు గొడవలు పడుతున్నారు, పార్టీలో చిన్న చిన్న విషయాలకే అలుగుతున్నారు. ఇగో గిట్లా గొడవలు పడి అలిగి ఒకళ్ళపైన ఒకళ్ళు ఆరోపణలు చేసుకొని పంచాయతీ పెట్టుకుంటే కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదు, కలిసికట్టుగా పనిచేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పి మీనాక్షి నటరాజన్ ఆమెకు అనిపించింది, చెప్పిందట. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది మీనాక్షి నటరాజన్. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ కూడా చూసి ఆమెకు కూడా కోపం వచ్చింది. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మీనాక్షి నటరాజన్ పైన కూడా కుట్ర చేసిరు, తెలంగాణ నుండి పంపిద్దామనేటటువంటి కుట్ర చేసేది చాలామంది, కానీ వర్కౌట్ కాలే. ఇక మీనాక్షి నటరాజన్ కనిపించింది, లేదు గిట్లయితే కష్టం, కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదు, మళ్ళీ గెలవడం చాలా కష్టమవుతుంది అని చెప్పి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఓపెన్గా చెప్పేసిందట. ఇప్పుడు లీడర్లు డైలమాలో పడ్డారు. అరే మీనాక్షి నటరాజన్ ఏమో మనం గెలవమంటుంది,
మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదంటుంది. అసలు ఏం జరుగుతుంది, మన నిజమే ఇట్లాంటి పరిస్థితి ఉందా అని చెప్పి ఇప్పుడు లీడర్లు అందరూ ఆలోచన చేస్తున్నారు. డైనమాలో పడ్డరు ఓ రకంగా చెప్పాలంటే. అసలు ఏం జరిగింది ఏం కథ అనేది పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తే, మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ లీడర్లతో ఈ విధంగా చెప్పిందట. ఏమని, ఇలా అయితే మళ్ళీ గెలవం మీనాక్షి నటరాజన్ చెప్పేసిందట. ఇట్లయితే మళ్ళీ గెలవమని మీనాక్షి నటరాజన్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యే కీలక నేతల ముఖాముఖిలో మీనాక్షి నటరాజన్ ఆగ్రహం. మీనాక్షి నటరాజన్ ఎమ్మెల్యేల పైన, కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన, ఎమ్మెల్సీల పైన, ఎంపీల పైన కోప్పడ్డది. కొంతమంది లీడర్లకు మీనాక్షి నటరాజన్ క్లాస్ వీకిందట. మీరు ఇట్లా చేస్తే కుదరదు, నేను కంప్లైంట్ ఇస్తా, ఏమనుకుంటున్నారు, ఇష్టానుసారంగా వివరిస్తే ఇది నడవదు, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇష్టం ఉన్నట్టు ఉండొద్దు, చెప్పినట్టు వినాలే, ఏమనుకుంటున్నారు అని చెప్పి మీనాక్షి నటరాజన్ డైరెక్ట్ ఓపెన్గా కొంతమంది లీడర్లను తిట్టిందట. కొంతమంది లీడర్ల పైన ఆగ్రహం వ్యక్తం చేసిందట మీనాక్షి నటరాజన్. చాలా క్లియర్గా వినబడుతున్నటువంటి అంశం. లేకపోతే ఏందండి, పొద్దుగాల లేస్తే కొంతమంది లీడర్లు రేవంత్ రెడ్డిని తిట్టుడు, కొంతమంది లీడర్లు మంత్రులను తిట్టుడు. ఈ తిట్టుడేంది? నిజంగా ఒక ఎమ్మెల్యేకు రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చకపోతే ఆ ఎమ్మెల్యే ఏం చేయాలి? మీనాక్షి నటరాజన్ కంప్లైంట్ ఇవ్వాలి. కానీ ఆ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ప్రెస్ ముందుకు వస్తున్నాడు, మీడియా ముందుకు వచ్చి రేవంత్ రెడ్డిని తిడుతున్నాడు. ఇట్లయితే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది కదా ప్రభుత్వం. ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ఏమంటారు? సొంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ రెడ్డిని తిడుతున్నారు, ముఖ్యమంత్రిని తిడుతున్నారు, గట్లుంది అలా ప్రభుత్వం అని ప్రతిపక్షం వాళ్ళకి కొంత కాంగ్రెస్ పార్టీ చులకన అవుతుంది కదా. మరి అది కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఎందుకు తెలుస్తలేదో అర్థమవుతలేదు. సరే, అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ పథకాల ప్రభావం ప్రజల్లో లేదని, ప్రచారంలో వెనుకబడ్డామని అసంతృప్తట. కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రచారంలో లేవు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రభావం ప్రజల్లో ఎక్కువ లేదు. ఇది వాస్తవం, ఇది రియాలిటీ. మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిందట. ఇప్పుడు 6 గ్యారెంటీలు, 420 హామీలు, రేవంత్ రెడ్డి మొన్న డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి మొన్న బస్సులు పంపిణీ చేసిండు, 0 వడ్డీ రుణాలు ఇచ్చిండు, పెన్షన్లు ఇస్తున్నాడు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు, మొన్న రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసిండు, సీసీ రోడ్లు వేస్తున్నాడు. ఇవన్నీ రేవంత్ రెడ్డి చిన్నగా చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి అయితే పనులు చేసిండు కదా కొన్ని. ఆ కొన్ని పనులు చేసినవి కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం చేయలేకపోయినారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పొద్దుగాల లేచి సాయంత్రం దాకా 10 గ్రామాలు తిరగవచ్చు. 10 గ్రామాలు తిరగవచ్చు మంచిగా నియోజకవర్గంలో. 10 గ్రామాలు తిరుక్కుంటూ ఆ ఎమ్మెల్యే మంచిగా ప్రచారం చేయవచ్చు. గ్రామ సభలు పెట్టుకుంటూ, ఇగో మీ అందరికి మేము ఈ 6 గ్యారంటీలలో గిన్ని ఇచ్చేసినాం, 420 హామీలలో గిన్ని ఇచ్చేసినాం, ఇగో మీకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, మీకు రుణమాఫీ చేసినాం, మీకు రైతు బంధు ఇచ్చినాం అని చెప్పి ఎమ్మెల్యేలు జనాలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంత బాగుంటుంది. జనాలకు కూడా అర్థమవుతుంది, అరే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ మాకు నిజంగానే వచ్చినాయి, ఇవన్నీ రేవంత్ రెడ్డి ఇచ్చిండు అని చెప్పి జనాలకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తే జనాలు మళ్ళీ ఇంకోసారి ఓటేయాలా లేదా అనేది ఆలోచన చేసుకుంటారు. అప్పుడు ప్రభుత్వం పైన పాజిటివ్ వస్తుంది. ఇంకా ఎమ్మెల్యేలు ఆ పని మీద లేరు. ఇప్పుడు ఎంతసేపు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ని తిట్టాలి, బీజేపీని తిట్టాలి, ఎంతసేపు ఏడ ఇసుక దండ వేద్దాం, ఏడ కబ్జాలు పెడదాం, ఏడెవరిని ఇబ్బంది పెడదాం, ఇదే పనిలో ఉన్నారు తప్ప కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి దాదాపు ఈ 3 సంవత్సరాల దగ్గర ఈ ప్రభుత్వం చేసేటటువంటి కథ ఏంది, కార్యక్రమం ఏంది అనేది జనాలకు ఎమ్మెల్యేలు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎంత బాగుంటుంది. ఎమ్మెల్యేలు వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకుంటే ఎమ్మెల్యే రోజు పొద్దుగాల లేచి ఒక వీడియో చేయాలి. ఏమని, ఇగో ఒక్కొక్క ఊర్లో ఒక 15 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, ఒక 20 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం, ఇంకా 10 ఇవ్వబోతున్నాం, ఇంకా 15 ఇవ్వబోతున్నాం అని చెప్పి ఈ విధంగా ఎమ్మెల్యేలు కనుక సోషల్ మీడియాలో వీడియో చేసి వాళ్ళ గ్రూప్లలో తిప్పితే, వాళ్ళ నియోజకవర్గాలలో తిప్పితే జనాలు కూడా అవి చూసి అరే మన ఎమ్మెల్యే వీడియో చేసిండు బై, మనకి ఇట్లా వచ్చినాయట, ఇవన్నీ చేసినట్ట అని చెప్పి జనాలు కూడా అలర్ట్ అవుతారు. జనాలకు కూడా వాస్తవాలు అర్థమవుతాయి. నాట్ ఓన్లీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అద్భుతంగా పనిచేసింది. ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా డమాల్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేసే పరిస్థితి లేదు. మరి ఎందుకు పనిచేస్తలేదో అర్థమవుతలేదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఉన్నంత గట్టిగా ఏ పార్టీ సోషల్ మీడియా లేదు. ఈవెందో బీజేపీ సోషల్ మీడియా గట్టిగా లేదు, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గట్టిగా లేదు, ఇంకా ఇతర పార్టీల సోషల్ మీడియాలు కూడా ఇక్కడ గట్టిగా లేవు బీఆర్ఎస్ పార్టీతో పోలిస్తే. మరి బీఆర్ఎస్ పార్టీ అంత గట్టిగా ఎందుకు తయారైంది సోషల్ మీడియాలో? ఎందుకు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వెనుకబడ్డది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు ఎందుకు ప్రచారం చేసుకోలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లైనా సోషల్ మీడియా అయినా? అంటే ఏం చేయలేదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఏ పథకాలు ఇవ్వలేదా? మరి ఇచ్చినటువంటి పథకాలను ఎందుకు ప్రచారం చేసుకుంటలేరు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అందుకే మీనాక్షి నటరాజన్ ఈ విధంగా కూడా తిట్టిందట. ఇచ్చినటువంటి పథకాలు కూడా ప్రచారం చేసుకోలేకపోతున్నాం, మనం ఫెయిల్ అయిపోయినామని చెప్పి
మీనాక్షి నటరాజన్ ఆమె మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందట. బీఆర్ఎస్ సోషల్ మీడియాపై తీవ్రంగా పోరాడాలని ఎంపీ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసిందట మీనాక్షి నటరాజన్. వాస్తవం, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మామూలు దూకుడు లేదు. బీఆర్ఎస్ సోషల్ మీడియాను చూస్తేనే పార్టీలకు వణుకుబుడుతున్నది. గట్ల తయారైంది ఆ మీడియా, సోషల్ మీడియా. కాబట్టి బీఆర్ఎస్ సోషల్ మీడియాని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్కి. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావాలంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాని తీసి అవతలు ఎత్తేయాలి. లేకపోతే కాంగ్రెస్కి చాలా డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చిన్న మాట మాట్లాడింది అనుకో, ఇమ్మీడియట్గా ఆ మాటను తీసుకుపోయి సోషల్ మీడియాలో పెడుతురు. బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, రకరకాల వీడియోని తిప్పుతున్నారు. మరి కాంగ్రెస్ ఆ పని ఎందుకు చేస్తలేరు అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల గురించి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు అనుకో, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి? మరి 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. కానీ మాట్లాడే పరిస్థితి లేదు తెలంగాణలో. ఏం మాట్లాడు, వాళ్ళ ఇష్టం, ఇక మనం ఏం చేస్తాం. కానీ ఇగో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని తగ్గేలా పని చేయాలని ఆదేశాలు ఇచ్చిందట మీనాక్షి నటరాజన్. ఇంకా వీళ్ళతో కాదండి, కాంగ్రెస్ పార్టీ లీడర్లతోటి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలతోటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన వచ్చినటువంటి వ్యతిరేకతను పొడగొట్టుకునేటటువంటి దమ్ము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు, కాంగ్రెస్ లీడర్లకు లేదు. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పొద్దుగాల లేస్తే నియోజకవర్గంలో తిరగాల్సినటువంటి ఎమ్మెల్యేలు హైదరాబాద్కి వచ్చి రెస్ట్ తీసుకుంటా ఉన్నారు, హైదరాబాద్కి వచ్చి హ్యాపీగా వండుకుంటున్నారు. మరి ఏడబోతుంది వ్యతిరేకత? ఎక్కడికి వెళ్ళిపోతుంది వ్యతిరేకత? పొద్దుగాల లేసే ఎమ్మెల్యేలు క్యాంప్ ఆఫీస్లో కూర్చుంటున్నారు, ఇంట్లో కూర్చుంటున్నారు. తిరగాల్సింది నియోజకవర్గాలలో కదా. జనాలు తిన్నారా, ఏం చేస్తున్నారు, ఉండడానికి ఇల్లులు ఉన్నాయా, తినడానికి తిండి ఉందా, తాగడానికి నీళ్లు ఉన్నాయా, తిరగనీకి రోడ్లు ఉన్నాయా, కట్టుకోనీకి గుడ్డలు ఉన్నాయా, ఇవన్నీ ఎమ్మెల్యేలు చూసుకోవాలి. నియోజకవర్గంలో ఉండడానికి ఇల్లు ఉందా లేదా, ఏంది పరిస్థితి అనేది అరుచుకోవాలి. ఎమ్మెల్యేలు పొద్దుగాల లేస్తే ఏడదందా చేద్దాం ఏం కథ అనే పని మీద ఉర్రు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి, స్థానిక నాయకుల పరస్పర ఫిర్యాదులపై ప్రత్యేక ఆరనట. ఇంకా క్షేత్రస్థాయిలో నట ఈ నాయకులు ఫిర్యాదు చేసుకుంటారు కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు ఇచ్చుకున్నాడు, ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకున్నాడు. నువ్వు ఇట్లా అంటే నేను ఇట్లా. రేవంత్ రెడ్డి మంత్రి పదవులలో ఏలు పెడుతున్నాడని ఒక మంత్రి, ఇంకో మంత్రి ఏందో ఆ మంత్రికి ఏది కాంట్రాక్ట్ పనులు ఇస్తున్నారు నాకెందుకు ఇస్తలేరని ఇంకో మంత్రి ఏమో ఆ మంత్రి నా శాఖలో ఏలు పెడుతుండు, నేను ఆ శాఖలో ఏలు పెడతాను ఇంకా మంత్రి. ఈ మంత్రుల పంచాయతీ. ఇంకో మంత్రి ఏమో ఆ ఎమ్మెల్యే నా శాఖలో ఏలు పెడుతున్నాడు ఇంకో మంత్రి. మంత్రుల ఎమ్మెల్యేల పంచాయతీ కోలం ఈ కాంగ్రెస్ పార్టీలో కామన్. అంటే సాధారణంగా కాంగ్రెస్ పార్టీ అంటే కామనే ఉంటుంది, కానీ మితిమీరిపోయారు పంచాయతీలు. వీళ్ళే పంచాయతీ పెట్టుకోవడం చాలా మితిమీరిపోయారు. అసలు ఎంత విచిత్రం అనిపిస్తుందంటే వాళ్ళ పార్టీలు వాళ్ళే పంచాయతీ పెట్టుకుంటారు, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకే పడదు. ఇంకా అవతలోనికి చులకన గారా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళని ఏమన్నా ప్రశ్నించారు అనుకో, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు, అరే మీ పార్టీ మీరు చక్కగా చూసుకోర్రి, పొద్దుగా లేస్తే మీరే పంచాయతీ పెట్టుకుంటారు, మీరు మా గురించి మాట్లాడడం ఏందని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు కదా. అన్నప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళు ఎడబెట్టుకుంటారు ముఖం. అది ఎందుకు అర్థమవుతలేదు. ఇక చిన్న విషయాలపై గొడవ పడితే మళ్ళీ గెలవమంటూ వివాదాస్పద నేతలకు క్లాస్ వీకిందట మీనాక్షి నటరాజన్. చిన్న విషయాలపైన గొడవ పడితే మళ్ళీ గెలవమంటూ వివాదాస్పద నేతల క్లాస్. వివాదాస్పద నేతలు అంటే ఎవరో మీకు తెలుసు. పొద్దుగాల లేస్తే ఇక సోషల్ మీడియాలో ప్రచారం అయ్యేటటువంటి నేతలు మీకు తెలుసు, 2-3 ఉంటారు. ఒక లీడర్ ఏమో మంత్రి పదవి కోసం, ఇంకో లీడరు మంత్రి పదవి కాపాడుకోవడానికి, ఇంకో లీడరు రేవంత్ రెడ్డి నన్ను డమ్మీ చేస్తున్నాను ఇంకో లీడరు, ఇంకో లీడర్ ఏమో నా శాఖలో ఏలు పెడుతున్నాను ఇంకో లీడరు, ఇంకో లీడర్ ఏమో నాకు మంత్రి పదవి వద్దని ఇంకో లీడరు. అసలు వీళ్ళ పంచాయతీలు ఏందో అర్థం కాదు. మరి వీళ్ళకి పని చేత కాకనా, లేకపోతే ఆ మంత్రి పదవిని హ్యాండిల్ చేసుడు చేత కాకనా, లేకపోతే ఏందనేది తెలియదు, లేకపోతే సోషల్ మీడియాలో బాగా పొద్దుగా లేస్తే నేనే వైరల్ కావాలి, నేనే ప్రచారం కావాలనో ఏందో అర్థం కాదు. కానీ మీనాక్షి నటరాజన్ మాత్రం చెప్పేసిందట, ఇక ఇట్లా ఇష్టం ఉన్నట్టు చేస్తే కరెక్ట్ కాదు, మీరు గిట్లనే చేస్తే మీ మంత్రి పదవులు పోతాయి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, అందరూ కలిసికట్టుగా పనిచేయండి, చిన్న విషయాలపై గొడవ పెట్టుకోవద్దని చెప్పి మీనాక్షి నటరాజన్ చెప్పిందట. వీళ్ళు మన చిన్నపిల్లల కాంగ్రెస్ పార్టీ లీడర్లు గొడవలు పెట్టుకోనికి, వీళ్ళు గొడవలు పెట్టుకుంటే ఒక లీడర్ చెప్పాలి మళ్ళీ వీళ్ళకి గొడవలు పెట్టుకోవద్దని చెప్పి. ఎంత విచిత్రమో. కొండా సురేఖ, కడియం శివచరణ్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలతో మీనాక్షి భేటీ అట. వీళ్ళైతే ఘోరం. ఇక వీళ్ళ పంచాయతీ మామూలుగా ఉండదు. కొండా సురేఖ పంచాయతీ పొద్దుగాలు లేస్తుంటుంది, కడియం సేరి పొద్దుగాలు లేస్తే పంచాయతీ, శివచరణ్ రెడ్డిది పొద్దుగాలు లేస్తే పంచాయతీ అయిపోయింది, చామల కిరణ్ కుమార్ రెడ్డిది పొద్దుగాలు లేస్తే పంచాయతీ అయిపోయింది. వీళ్ళందరూ
ఎక్స్కెప్ట్ అంటే కొండా సురేఖ పక్కన పెడితే వీళ్ళందరూ రేవంత్ రెడ్డి మనుషులు. కొండా సురేఖ మాత్రం కొంత రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కొండా సురేఖకి ఏం చెప్పకుండా ఇష్టానుసారంగా పనులు చేస్తున్నాని, కొండా సురేఖ శాఖని కూడా రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేస్తున్నాని. రేవంత్ రెడ్డి కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి, మరి దేవాదాయ శాఖ మంత్రి అన్నప్పుడు రేవంత్ రెడ్డి కొండా సురేఖకు చెప్పే ఏమన్నా పని చేయాలి. అసలు కొండా సురేఖ ఇన్ఫర్మేషన్ లేకుండానే రేవంత్ రెడ్డి గుళ్ళకు శంకుస్థాపన చేస్తున్నాడు, టెంపుల్స్ దగ్గర పోయి కొబ్బరికాయలు కొడుతున్నాడు, లేకపోతే యాదగిరిగుట్టకు సంబంధించి ట్రస్ట్ బోర్డుని ఏర్పాటు చేసిండు. మరి ఇవన్నీ రేవంత్ రెడ్డి కన్సర్న్ మినిస్టర్కి తెలియకుండా ఎందుకు చేస్తున్నది క్వశ్చన్ మార్క్. అందుకే కొండా సురేఖ కూడా కొంత రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నది. సో ఇట్లా కోప్పడొద్దు వద్దని చెప్పి మీనాక్షి నటరాజన్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసిందట. అందరు కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెప్పిందట. నామినేటెడ్ పోస్టులపై మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డిలతో ప్రత్యేక చర్చలట. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా, ఈ నామినేటెడ్ పోస్టులన్నీ రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడు, రేవంత్ రెడ్డికి బాగా క్లోజ్ ఫ్రెండ్, దోస్తు వేం నరేందర్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా ఇస్తారు. వేం నరేందర్ రెడ్డి ఇగో పలానా వ్యక్తికి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలంటే ఇచ్చేస్తారట. అసలు నామినేటెడ్ పోస్టులు ఎట్లా ఇస్తారు? కష్టపడేటటువంటి లీడర్కి, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటటువంటి లీడర్కి నామినేటెడ్ పోస్టులు రావాలి, కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు రావాలి. కానీ తెలంగాణలో ఎంత విచిత్రం అంటే పార్టీ మారినోనికి, బగ్గ పైసలు ఉన్నోనికి, పైసలు ఖర్చు పెట్టుకుంటా అన్నోనికి, కమిషన్లు ఇస్తా అన్నోనికి నామినేటెడ్ పోస్టులు వస్తుంది. ఎంత విచిత్రం అర్థమైతలేదు. కాబట్టి చాలా ఘోరమైన పరిస్థితుంది. నామినేటెడ్ పోస్టులు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు, ఏ పోస్ట్ ఇచ్చినా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే మీరు పోస్ట్ ఇవ్వాలని చెప్పి మీనాక్షి నటరాజన్ మహేష్ కుమార్ గౌడ్కి అట్లనే వేం నరేందర్ రెడ్డికి ఇద్దరికి చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట. సో ఇట్లనే ఒక అంశం. వచ్చే 2 రోజుల పాటు డీసీసీ చీఫ్ ప్రోగ్రెస్ పై మీనాక్షి ముఖాముఖి కార్యక్రమం. ఇప్పుడు డీసీసీ అధ్యక్షులు ఉన్నారు కదా, జిల్లా ఇన్ఛార్జీలతో కూడా మీనాక్షి నటరాజన్ 2-3 రోజులలో ముఖాముఖి కార్యక్రమంలో డైరెక్ట్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తుందట. అంటే డైరెక్ట్ మీటింగ్ పెట్టుకునేటటువంటి కార్యక్రమం చేస్తారట. రీజన్ ఏంటంటే డీసీసీ అధ్యక్షులు కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు జిల్లా అధ్యక్షుల వెనకాల చాలామంది లీడర్లు ఉంటారు అబ్బా. ఇప్పుడు జిల్లా అధ్యక్షులు ఏమనుకుంటారు లీడర్లు అంటే, మా జిల్లా అధ్యక్షుడు నా పేరు రేవంత్ రెడ్డికి చెప్తే నాకు పదవులు వస్తాయని అనుకుంటారు జిల్లా అధ్యక్షుల వెనకాల ఉన్నటువంటి లీడర్లు. అసలు జిల్లా అధ్యక్షులు చెప్పింది ఎవరు వినే పరిస్థితి లేదు. చాలామంది డీసీసీ అధ్యక్షులు మీనాక్షి నటరాజన్ కంప్లైంట్ ఇచ్చిరట, మమ్మల్ని పట్టించుకుంటలేరు మంత్రులు ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే మమ్మల్ని పిలుస్తలేరు, ఎమ్మెల్యేలు ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే మమ్మల్ని పిలుస్తలేరు, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి డీసీసీ అధ్యక్షులు కూడా మీనాక్షి నటరాజన్ కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిన అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. కాబట్టి డీసీసీ అధ్యక్షులతో కూడా మీనాక్షి నటరాజన్ మీటింగ్ పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తుందట. ఎస్ఐఆర్ ప్రక్రియ ఎమ్యునరేషన్ను సీరియస్గా తీసుకోవాలంటూ మీనాక్షి సూచన చేసిందట. ఎస్ఐఆర్ ప్రక్రియ ఉంది కదా, ఓట్లకు సంబంధించినటువంటి అంశం. సో అంశాన్ని కూడా సీరియస్గా తీసుకోవాలని మీనాక్షి నటరాజన్ చెప్పిందట. ఇప్పుడు రకంగా చెప్పాలంటే మీనాక్షి నటరాజన్ కూడా ఆమె కోపంగా ఉన్నది. ఆమె చూసి ఇదంతా విసుకెత్తిపోయింది. ఆమె కూడా ఏంది ఇదంతా, అసలు ఈ కాంగ్రెస్ ఏంది, కథ ఏంది, వీళ్ళ లొల్లులు ఏంది, పంచాయతీలు ఏంది, వీళ్ళని సెటరైట్ చేయాలనేటటువంటి ఆలోచనతోటి మీనాక్షి నటరాజన్ ఆమె ఓపెన్గా చెప్పేసిందట. ఇట్లయితే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాదు. సోషల్ మీడియా బలంగా లేకపోతే, మీరే పంచాయతీలు పెట్టుకుంటే, ఒకళ్ళొకరు కలిసికట్టుగా పని చేయకపోతే, మీరే గొడవలు పెట్టుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాదు. కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే కలిసి పని చేయండి, ఏదైనా కష్టాలు బాధలు ఉంటే నాకు చెప్పుకోండి, అంతే తప్ప డైరెక్ట్ ఢిల్లీకి పోకండి, ఏమైనా ఉంటే నాకు చెప్పుకోండి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి చెప్పుకోండి తప్ప మీరు ఎక్కడ కూడా ఒక్కొక్కరు పంచాయతీ పెట్టుకోవద్దు, సీక్రెట్ మీటింగ్లు పెట్టుకోవద్దు అని చెప్పి మీనాక్షి నటరాజన్ ఓపెన్గా కాంగ్రెస్ పార్టీ లీడర్లతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.